ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఈ మదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గ్లాసులు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడు అనుకుంటా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. సూర్య, ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గార్డా? వైలెన్స్ వద్దు. అది ఏంట్రా? ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీ ఇలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా? బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా.
ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నారా? అయ్యో! అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కట్టి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవలో ఇంకెప్పుడు తలదొచ్చునని నాకు ప్రామిస్ చెయ్. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు. సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే తలకొరి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేసావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో, నీకు ప్రేమ అంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు. తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాడు బయటికి తీసుకెళ్ళా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మొత్తగా మూలుగుతుంది. అదేట్రా మొత్తగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తున్నావు అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసినాయి. ఏ అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యి ఉంది. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడు దాన్ని పట్టుకొని కొరికేసింది. చెవు నరిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోడు తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్ గా వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు? పారిపోయి వచ్చినందుక పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా? వయసు వచ్చిన ఆడపిల్ల ఫైట్ వేస్తుంది, మగాడు ఆ ఫైట్ తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య. 2 పెప్సీ. ఆహా, నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. వెచ్చి, నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు టిప్పి చెల్లిపో. ఏదో మాట వరుసగానయ్య బాబు. వరకొచ్చే మాటలు మాడుకోండి. ఎగస్ట్రాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2. ఏం చేస్తున్నావురా? బుక్స్ చదువుకుంటున్నాను డాడీ. ఇప్పుడేగా నేను అన్ని సర్దాను. కొన్నింటికి బట్టలు లేవు. చిచి, అట్టలు లేవు. స్కూల్ నుంచి వచ్చాక నేను వేస్తాలే, రా. వస్తున్నా డాడీ. రా ఎక్కువ. ఈసారి ర్యాంక్ రావాలి. బాగా చూస్తున్నా ఈ పరీక్షలో. ఎవరిది డాడీ? ముందు వాడిదా పక్కవాడిదా? చదవా, క్వశ్చన్ పేపర్ రా. డాడీ డాడీ బండా బండి ఒకసారి. ఏంట్రా, ఒంటేలక ఇంటి దగ్గర పోసుకురావచ్చుగా. కాదు డాడీ, మా ఫ్రెండ్ ఎవరో కొడుతున్నారు. ఏంటయ్యా చిన్నపిల్లలు పెట్టి అలా కొడుతున్నావేంటి? చిన్నపిల్లడు కొడతాం, పెద్దవాడు తిరిగి మనం కొట్టడా? నువ్వు మనిషిలో పశువా? ఇది బాబనే. అయితే మాత్రం ఎందుకలా కొడతావు? రోజు ఇలాగే కొడుతున్నాడండి. స్కూల్ కి వెళ్ళి చదువుకుంటానంటే వద్దు, మెకానిక్ షెడ్కి వెళ్ళి పని చేయమంటున్నాడండి. బుద్ధిందా లేదా? ఆడు బంగారులాగా చదువుకుంటానంటే వద్దంటావేంటా? దేనికమ్మా చదువు? దేనికంటావేంటా? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా సంపాదించుకోవచ్చు. అదేనమ్మా మీకు మాకు డిఫరెన్స్. బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు చదివించిన తర్వాత వచ్చే డబ్బు ఈయన పనులు పంపి తీయాలా వచ్చుద్దే. మీరు బాగా చదువుకుంటానన్నా. అదే మన చదవండి. ఇంకోసారి అడిగి చేసామంటే చంపేస్తానంటే. నా కొడుకు మీద నీకెంత ప్రేమ పుట్టుకొచ్చిందండి బాబు. కోంపదీసి మా ఆవిడ నీ ఇంట్లో పనికొచ్చి నీతో కొడుకు నేను ఏమనగా అందా? నీ చూడా తాగి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? మా అమ్మని కూడా ఇలాగే అనుమానించి కొట్టి కొట్టి చంపేశాడండి. నిన్ను కూడా చంపేస్తాను, పేడ వదిలిపోతాను. ఎలా చనిపడి ఇతను? తెలియదు సార్. ఎవరితో గొడవ పడ్డా? నేను చూడలేదు బాబు.
ఏమయ్యా ఇక్కడ ఎవరు చూడలేదా? నేను చూశానండి. ఎవరు నువ్వు? తను మా నాన్నేనండి. ఎలా పడిపోయాడు దాని మీద? ఎవరన్నా తోసారా? చెప్పు, నీకేం భయం లేదు? తాగొచ్చి దాని మీద తూలి పడిపోయాడండి. త్వరగా రండిరా. వస్తున్నాం. రారా. రండి, జాగ్రత్త ఎక్కండి. పోనీ డాడీ, స్పీడ్గా పోనీ. అలాగే లేరా. దిగండి రా. బాయ్ డాడీ. బాయ్ బాయ్ బాయ్. ఆగిపోయావేరా? నీకు కూడా నేను డాడీనేరా. బాయ్ డాడీ. బాయ్. డాడీ చాలా స్పీడ్గా తీసుకొచ్చేసాడు కదా. రేయ్, ఒక్క నిమిషం. Krishna Bhagwan, 7th class, still bachelor, no girlfriend. Oh, I see. Take this. Thank you. By the by, your name? Bipasa Basu. Oh shit, ఏమైంది? మా బాబు జాన్ అబ్రహం అని పెట్టకుండా కృష్ణ భగవాన్ అని పెట్టి తెచ్చాడు. డోంట్ వరీ, మన లవ్ స్టార్ట్ అయ్యాక నా పేరు మార్చుకుంటా. ఓకే, బాయ్ బాయ్. ఏంట్రా నా ఫిగర్కి పువ్వు ఇచ్చి లవ్ చెప్తున్నావు? నీ ఫిగరా? అవును, పిపాసాని సిన్సియర్గా యూకేజీ నుంచి ప్రేమిస్తున్నాను. బోల్డ్ అని స్కెచ్ పెన్లు, కిట్ క్యాట్లు, ఐస్ క్రీమ్లు కొనిపెట్టాను. ఆ డబ్బు ఎంతైందో చెప్పు, పడేస్తా. రేయ్, నాది కమర్షియల్ లవ్ కాదురా. మర్యాదగా దాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకో, లేదంటే ఏం చేస్తావు? నీ వెనుక నలుగురా, నా వెనుక ఒకే ఒక్కడు. ఏమైందిరా? కొట్టాడు. ఎందుకు కొట్టావురా? నిన్ను కూడా కొడతాను రా. ఆగండి ఆగండి రా, ఆగండి ఆగండి. మిమ్మల్ని ఆగండి. లే లే లే. ఎందుకురా కొట్టుకుంటున్నారు? సార్, పిపాసాకి పువ్విచ్చి ఏడిపిస్తున్నాడు సార్ వీడు. ఎరా? సార్, వాడు కాదు సార్, నేనే ఇమ్మన్నాను. లేవు, నీకు అప్పుడే లవ్వులు పువ్వులున్నా. మాస్టారు, వీడిని రోజంతా ఎండలో గ్రౌండ్ లో నిల్చోబెట్టండి. ఎందుకురా అబద్ధం చెప్పావు? నువ్వని చెప్తే మీ నాన్నగారు నేను కొడతారు, తిడతారు. నాకు నాన్న లేడు కాబట్టి నన్నేమి అనరు.
కోక్యూ కూల్ డ్రింక్ కోసం ఎంతలా పరిగెత్తుకొచ్చిన నిన్నే చూస్తున్నా. అరే ఇంకా చాలా మంది పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళు కోక్ కోసమేనా? కాదు, నా కోసం. డబ్బులు డబ్బులు డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఏం అదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గంటలు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. సూర్య, ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు, వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గడ్డ? వైలెన్స్ వద్దు.
ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా? బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకు అంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయ్యో! అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కడ్డి. నేను చెప్తాలే డాడీ. మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. రండి, వచ్చేసారు. వచ్చేసారు. రెడీ రెడీ. ఏమండి, సారీ అండి, మామిడి పెళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా, చిచి. పిలిచావా? పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా? 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ప్లేట్ ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? ఆపద్దు. డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేస్తాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాప అదే పోతుంది, వదిలేండి. ఎలా వదలను?
చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. ఏంటి? అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందేటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అలీ కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు. ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కలిసి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏంటి సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి ఆ ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు భలే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఇట్స్ ఓకే. ఏం పర్లేదు, ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా అవుతే దోలు తీరేది. తాగండమ్మా తాగండి, బాగా పోయండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇంటి వానర్ ఎక్కడ? నేనే ఇంటి వానరు. సారీ అండి, రేషన్ చూసి నేను వేరేదా అనుకున్నా. నో ప్రాబ్లం. టూలెట్ బోర్డ్ పెట్టారు, పోర్షన్ ఏదైనా ఖాళీగా ఉందా? కావలసినంత ఖాళీ ఉంది, విత్ ఆల్ ఫెసిలిటీస్. కమాన్, ఇదే నా ప్యాలెస్. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కూడా కనిపిస్తాడు. ఇది బెడ్. అక్కడ వర్షం వస్తుందా? అది బయటే పడుతుంది. మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు నేను ఎలా వస్తుంటా. ఎందుకు? వెంట తీసుకోవడానికి రావాలి కదా. అద్దెంతండి? 3500, 3500 మాత్రమే. చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను అసలే మనిషిని చాలా తక్కువ. నేను పెరగాలంటే ఆ మాత్రం రెంట్ వద్దా? మీరేం చేస్తుంటారు మేడం? నేను బ్యూటీషియన్ ని. ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో ఏం చేస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం. ఇలా ముడతలవి ఉంటే వాటికి మసాజ్ చేసి నున్నగా చేస్తాం. ఇంకా ఇలాంటి చాలా చాలా చేస్తాం. అర్థమైంది, చేసుకోండి. ఈ చెక్కలేంటి? ఆ చెక్కల నేను తీసి బయట పడేస్తాను మేడం. ఇంతకీ మీ పేరేంటి? కన్యాకుమారి, ముద్దుగా కన్యా అని పిలుస్తారు. నేను కూడా అలా పిలవచ్చా? ఓ తప్పకుండా. కన్యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీనా? ఛీ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. స్టిల్ బ్యాచులర్ ని. పెళ్ళే కాలేదా? నేను బ్యాచులర్ నే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే, ఇంక మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కన్యాకుమారి లారీ సర్వీస్. లారీ మందేనా? కాదు, ఒకసారి ఆ లారీ ఓనర్ కి ముడతలు పోగొట్టా. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్ బాబాయ్, ఒక అబ్బాయి గురించి బయటికి రారా, బయటికి రారా, బయటికి రా. రేయ్, ఏంట్రా ఇది? ఎందుకురా టేప్ రికార్డరు? ఎన్ని సినిమాల్లో చూడలేదురా? నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం, నన్ను సినిమా అంతా బ్లాక్ మెయిల్ చేయటం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండిరా. కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా? ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా? సార్, వాడు వీడు అంటారేంటి? నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడిని ఏమనాలరా? వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా. వాడొక వాడిపైన తొక్కరా, అరిగిపోయిన చక్కరా, యజమాని కలిసే కుక్కరా. వాడి పేరు నాకు మండిపోతురా. వాడు ఆ చేతిలో చచ్చిపోయేవాడు రా. నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు, నన్ను క్షమించడానికి కాళ్ళు పట్టుకున్నాడు. అందుకని వదిలేశాను రా. రేయ్, నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళ ఉంటాను గానీ మీసం మెలేస్తే తాండ్ర పాపారాయండి రా. తాండ్ర పాపారాయండి.
తట్టడట తట్టడట ఏంటి 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 థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే కెప్టెన్ రావత్ తొక్క వాడు నా ముందు బచ్చారా ఏదో రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో కెప్టెన్ రావుతో నా వల్ల కాదు. పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటా. యో మామ్, నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంట్రా అది? ఫస్ట్ గివ్ మీ వన్ ఎగ్. యా, డ్రాప్ ఇట్ హియర్. నౌ వాట్? అబ్రాకడాబ్రా అబ్రాకడాబ్రా. రెండు వచ్చినాయిరా. భలే ఉందిరా. మీ పప్ప కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. ఓ మామ్, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. అరే ఏమండి ఏమండి? అరే పప్పీ! ఏమండి? ఏమైందండి? ఓ మమ్మా మమ్మా, వాట్ హ్యాపెండ్? ఎందుకు ఏడుస్తున్నావు? మీ పప్ప చచ్చిపోయాడ్రా. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. అరే, ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. ఏ మమ్మీ, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికలీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా, లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే నువ్వు చాలా మ్యాజిక్లు చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా? మామ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. గట్టిగా కొట్టకురా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకాసేపు ఉంటే తులసి నీళ్ళు పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్ద నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి. నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను పాపా. ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేకపోద్ది. తండ్రి లేని పిల్ల కాసేపు పండుకొని. అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి. మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నించున్నావంటే పాపా